ఏలూరు ఆర్టీసీ రిటైల్ ఆయిల్ అవుట్లెట్ లో జరిగిన లక్షలాది రూపాయల కుంభకోణం నేపథ్యంలో సంబంధం లేని ఆర్టీసీ ఉద్యోగిపై అక్రమ సస్పెన్షన్ విధించారని సిఐటియు నేతలు ఆరోపించారు. ఈ విషయాన్ని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్ వెల్లడించారు. ఆర్టీసీ ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్ సుందరయ్యపై విధించిన సస్పెన్షన్ ను వెంటనే ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పెట్రోల్ బంకులో గత కొన్ని సంవత్సరాల్లో సుమారు 81 లక్షల రూపాయల అవినీతి జరిగినా బాధ్యులపై చర్యలు తీసుకోకుండా సంబంధం లేని ఉద్యోగులను లక్ష్యంగా చేసుకున్నారని ప్రసాద్ ఆరోపించారు. ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ కుంభకోణం జరిగిందని విమర్శించారు. అలాగే పెట్రోల్ బంక్ వ్యవహారాలతో సంబంధం లేని సుందరయ్యను డబ్బులు చెల్లించాలంటూ ఒత్తిడి చేసి అంగీకరించకపోవడంతోనే సస్పెండ్ చేశారని ఆయన ఆరోపించారు. ఏవో కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఆయనకు పెట్రోల్ బంక్ డ్యూటీలు కేటాయించలేదని డిపార్ట్మెంటల్ విచారణలోనే తేలిందని తెలిపారు. జరిగినటువంటి కుంభకోణంలో సంబంధం లేనటువంటి ఆర్టీసీ ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్ సుందరయ్యని అన్యాయంగా సస్పెండ్ చేశారు. వారి సస్పెన్షన్ వెనక్కి తీసుకోవాలని చెప్పి సిఐటి ఏలూరు జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. గత కొన్ని సంవత్సరాలుగా ఆర్టీసీ పెట్రోల్ బంక్లో సుమారు 50 లక్షల రూపాయల కుంభకోణం జరిగింది. మరి కొన్ని సంవత్సరాల నుంచి అభివృద్ధి జరుగుతూ ఉంటే కుంభకోణం జరుగుతూ ఉంటే పై స్థాయిలో ఉన్నటువంటి అధికారులు ఆ కుంభకోణాలను బాధ్యులు గుర్తించి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ మీద చర్యలు తీసుకుని డబ్బులు రికవరీ చేసుకుని పోయి సంబంధం లేనటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఇది అన్యాయం, దుర్మార్గం, తక్షణమే ఇటువంటి చర్యల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి సీఎం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆర్టీసీ పెట్రోల్ బంక్ లో కొద్దిమంది ఉద్యోగులు కలిపి పై అధికారుల యొక్క సహకారంతో కుంభకోణం చేశారు. పై అధికారుల సహకారం లేకుండా కుంభకోణం ఎక్కడ జరుగుతాయి? మరి పై అధికారుల సహకారంతో కుంభకోణం చేస్తే బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, వాళ్ళ దగ్గర డబ్బులు రికవరీ చేయాలి. కానీ ఈరోజు జిల్లా అధికారులు ఏం చేస్తా ఉన్నారంటే ప్రతి ఒక్కరు బెదిరించి డబ్బులు కడితే మీరు కేసు నుంచి లేకుండా చేస్తాం, సస్పెండ్ చేయకుండా చేస్తామని చెప్పి చెప్తా